ఎంతో ప్రేమించి నా తండ్రి మా బ్రతుకులో మరి ఒక బైబిల్ తరగతిగా నీ సన్నిధిగా కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఇదిగో నాయన నీ విలువైనటువంటి మాటలు, ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు, బంగారం కంటే విస్తారమైన మేలిం బంగారం కంటే కోరదగినటువంటి నీ మాటలు, మీ జ్ఞానము, మీ చిత్తము మాకు అనుగ్రహిస్తున్నందుకు, నేర్చుకున్నట్టుకు మాకు ఇస్తున్న ఈ సమయమును బట్టి నాయన కృతజ్ఞతలు. నాయన మేమందరము కూడా నీ సన్నిధిలో గడుపుచు ఆత్మీయంగా బలపడాలని, మీ జ్ఞానాన్ని పొందాలని మీరు అనుగ్రహిస్తున్న రీతిని బట్టి నాయన కృతజ్ఞతలు. దేవా, జరిగించున్న ఈ పరిచర్యను బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుని జ్ఞానుల వల్లే నడుచుకునేటట్లుగా దేవా సహాయం చేయండి. నాయన మీరే మాకు తోడుగుండి మమ్మల్ని నడిపిస్తారని, క్షేమాభివృద్ధికరమైన రీతిలో మమ్మల్ని అందరినీ నడిపిస్తారని కోరుచు ఉన్నాం. వినగలిగే చెవి, చూడగలిగేటువంటి కన్ను, గ్రహించగలిగే హృదయాలు మా జీవితాలకు ఇవ్వండి. మా లోపాలు సరిచేయండి, మా బలహీనతలను సరిచేయండి, ఆత్మీయంగా ఎదగలిగే కృపను దయ చూపించండి. దేవా, ఇదిగో నాయన నీ పిల్లలు నీ మాటలు వింటూ శ్రద్ధ కలిగి ఉండగా నీ దాసునిగా తండ్రి నీ పరిచర్యలో నీ చిత్తానుసారముగా వాక్యం ప్రకటించగలిగేటువంటి కృపనివ్వండి. అందుకు కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. కానీ నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో నేర్పించగలుగుటకు, చక్కగా నీ మాటల ద్వారా మేము అందరం బలపడుటకు తండ్రి కృప చూపిస్తారని కోర్చు క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన సోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయంలో 4వ దినాన్ని దేవుడు పగటిని ఏలుటకును రాత్రిని ఏలుటకును దేవుడు పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని దేవుడు చేశాడని, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయుండుగాకని ఆయన పలికాడు. ఆ ప్రకారం ఆయన అనేటువంటి విషయమును మనం దేవుని వాక్యం నుండి పరిశీలిస్తూ ఉన్నాం. ఈ విషయముల మీద అనేక విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ప్రియమైన వారలారా, నేటి దినాన్ని ఈ 4వ దినపు చివరి మాటలుగా ఒక అంశాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. అదేంటి అన్నట్లయితే, ప్రసంగి గ్రంథం మనం చూసినప్పుడు, ప్రసంగి గ్రంథాన్ని మనం చూస్తే పన్నెండవ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూడగలిగినప్పుడు ఈ రీతిగా మొదటి 2 వచనాలు చెప్పబడుచున్నాయి. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్ముట, సూర్య చంద్ర నక్షత్రాలకు చీకటి కమ్ముట. సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్ముట. ఇది మనము చూసినట్లయితే సూర్య చంద్ర నక్షత్రాలు చీకటి కమ్ముట. ప్రియమైనటువంటి దేవుని వారలారా, బైబిల్ను మనం చదువుతున్నప్పుడు
బైబిల్ ఉన్న భాష, బైబిల్ యొక్క కావ్య సంబంధమైన వాటిని బట్టి మనం ఆలోచన చేయగలగాలి. కొన్ని సందర్భాలు ఆలోచించినప్పుడు శాస్త్రానికి భిన్నంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇదేంటిది, దేవుడు ఎలా రాయించాడు అని హేతుబద్ధంగా ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నది. అటువంటి కొన్ని మాటలను చూసి ఏమనుకునే అవకాశం ఉందంటే, దేవుని గ్రంథమేనా ఇది, ఇలా రాయబడింది ఏంటి అనేటువంటి అట్టహాసానికి పరిహాసానికి కూడా వెళ్ళవచ్చు. అంటే మనుషుని యొక్క జ్ఞానము కొన్ని విషయాలు అర్థం చేసుకోవడంలో పొరబడి వాటిని భిన్నమైన రీతిలో కూడా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. కానీ బైబిలు కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పబడతాయి, కొన్ని విషయాలేమో వర్ణన చేయబడతాయి, అలంకారప్రాయంగా చెప్పబడుతున్నటువంటి రీతిని మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ శాతము కవులు అలంకారప్రాయంగా మాట్లాడుతూ ఉంటారు. అలంకారప్రాయం, ఆమె జడ నల్లని త్రాచు వలె ఉన్నది అంటాడు, ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది అంటాడు. ఇలా కవి ఏం చేస్తాడంటే వర్ణన చేస్తాడు కావ్యముగా. అటువంటి సమయంలో ఇదేంటి నల్లత్రాచు అన్నాడు, నల్లత్రాచు కాదు కదా అనిపిస్తుంది. కానీ అతని భావన దాన్ని వర్ణించడంలో ఆ తల ఎలా ఉన్నదో, జడ ఎలా ఉన్నదో దానిని కవి వర్ణించేటువంటి రీతిని మనం సహజంగా వింటూ ఉంటాం. అలా వర్ణన ఒక అందంగా ఉంటుంది వర్ణించడంలో. అలాగే మనం చూసినట్లయితే భవనాలు ఆకాశాన్ని అంటుచున్నాయి అంటే ఆకాశాన్ని ఏమీ అంటిపోలేదు, కానీ అలా కనిపిస్తున్నాయని చెప్పడంలో కవి యొక్క భావం. ఇలాంటి రీతిలో చంద్రుడు కాదు కానీ చంద్రుడితో అందాన్ని పోల్చడం, చంద్రబింబం వలె ఉంది అంటే. అలాగే బైబిల్ నందు కూడా మనం చూసినప్పుడు మనకి బైబిల్లో ప్రకృతి నుంచి ఒక వర్ణన చేయబడినటువంటి రీతిని మనం ఎక్కువగా బైబిల్ నందు మనం చూస్తూ ఉంటాం. నక్షత్రాలు రాలుతున్నాయి అంటాడు. భూమి పెద్దదా, నక్షత్రాలు పెద్దవా అండి? భూమి పెద్దదా, నక్షత్రాలు పెద్దదా? నక్షత్రాలే పెద్దవి. మనం చూస్తుంటే అవి దూరంగా ఉన్నాయి, ఎక్కడో కొన్ని కోట్ల సంవత్సరాల దూరంలో, అంటే అవి కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అవి కాంతి సంవత్సరంతో కొలుస్తూ ఉంటాం కాబట్టి అవి ఎక్కడో ఉన్నాయి, మినికి మన చిన్నగా ఉంది కదా అనుకుంటే పొరబడినట్లే. కానీ భూమి కంటే ఎంతో రెట్టింపు, చాలా రెట్టింపు. కనుక అవి స్వయం ప్రకాశములు. నక్షత్రాలు అనేటువంటివి స్వయంగా అవి ప్రకాశిస్తాయి. మనకి దగ్గరకు ఉన్న నక్షత్రం సూర్యుడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి నక్షత్రాలు రాలుతున్నాయి అన్నాడే, ఓ భాగం పోయింది అంటాడు. ఇలా మనం బైబిల్లో ప్రకృతి నియమాల్లో నుంచి కొన్ని విషయాలు పోలిక చేసి మాట్లాడినటువంటి సందర్భాలు మనకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ అది రియాలిటీ కాదు, ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడానికి లేదు. అక్కడ ఒక ఆత్మీయమైనటువంటి అర్థం ఉంటుంది. దానిని బట్టి మనం ఆలోచించగలిగినప్పుడు ఆ విషయాన్ని మనము గ్రహించగలుగుతాం. కాబట్టి అలాగే సూర్యుడు, చంద్రుడు, చీకటి కమ్మడం అనేటువంటి మాటలు, చంద్రుడు కాంతినీయడని, చంద్రుడు రక్తవర్ణముగా మారిపోయాడని, ఇలాంటి మాటలు మనము బైబిల్ నందు చదువుతున్నప్పుడు మనము గమనించగలుగుతాం. కనుక ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో 2వ వచనంలో సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకు ముందే అన్నాడు. ఇక్కడ
మాట్లాడుతున్న సందర్భం అంతా 7వ వచనం వరకు ఏం చెప్తున్నాడంటే, బాల్య దినాలు అందే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఏం చేయాలా? స్మరణకు తెచ్చుకోవాలి. ఒకవేళ బాల్య దినములు అందే దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోకపోతే, చాలా మంది ఏమన్నారు, ఇప్పుడే ఆ దేవుడు అవసరం ఏంట్రా, ఇప్పుడే నమ్ముకోవాలా అనేటువంటి రీతిలో ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. వీడికి ఏమైపోయింది, అప్పుడే దేవుడు కావాలంటున్నాడు, అప్పుడే సన్యాస్థితికి వెళ్ళిపోయాడేంటి అనేటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. అంటే ఏ వయసులో చేసేటువంటివి ఆ వయసులో చేయాలట. అది కానీ దేవుడు అనేటువంటి వయసు ఎప్పుడట? ముసలోళ్ళు అయిపోయావు, అన్నీ అయిపోయినవి, ఇక నువ్వేనాయన నాకు దిక్కు అని చెప్పేసి అప్పుడట. కానీ పరిగెట్టేంత వరకు అలుపు లేకుండా ఏం చేయాలట? మనిషి తను ఏదనుకున్నాడో, లేకపోతే సరదాగా జీవించాలనుకున్నాడో, సంతోషంగా జీవించాలనుకున్నాడో, లోకంలో ఉన్న కోరికలని గుర్రాల మీద స్వారీ చేయాలనుకున్నాడో, ఏమైతే చేయాలనుకున్నాడో అది ఏం చేయమంటున్నాడు అన్నట్లయితే, బాల్య దశకం కాదు, వృద్ధాప్యులు అవన్నీ అనుభవించిన తర్వాత అప్పుడు ఏం చేయాలన్నట్లయితే, అప్పుడు దేవుని దగ్గరికి రావాలి, దేవుణ్ణి నమ్మాలి అనేటువంటిది లోకం అంటున్నటువంటి మాట. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి బాల్య దినములందే సృష్టికర్తకుని వద్దు లోకం అంటున్నట్లుగా, ఏ వయసులో చేసేది ఆ వయసులో చేయాలి. కాబట్టి ఏదో దేవుడా అని ఏదో దండం పెట్టుకునేలాగా, ఏదో అప్పుడప్పుడు ఏదో జ్ఞాపకం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు కొన్ని ఏదో అలా ఒకవేళ మానవుడు జీవిస్తూ ఉన్నట్లయితే, మనిషి కోరికలని గుర్రం పట్టుకుని పోతూ ఉన్నట్లయితే, మానవుని యొక్క జీవితంలో ఏ స్థితికి వెళ్ళిపోతాడు అన్నట్లయితే, చివరికి పాపిష్టివాడిగా, పాపములో పండినటువంటి వాడై తన జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకునే అవకాశం. కాబట్టి మనిషి కోరికలు అనేటువంటి వాటి ఒకవేళ మనిషి ప్రయాణం చేసుకుంటూ పోతే, వాటి వెంబడి మనిషి వెళ్ళిపోతే జరిగేటువంటి ప్రమాదం ఏంటి అన్నట్లయితే, చెడు అనేటువంటిది ఒక మనిషి జీవితంలోకి వచ్చిన తర్వాత అలవాట్లు ఎంత ప్రమాదకరంగా మారిపోతాయండి కదా. చెడు అలవాటు అనేటువంటిది ఎంత ప్రమాదకరంగా మారిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అటువంటి కోరికలు, చిన్న చిన్న కోరికలని చిన్నగా ప్రారంభమై అందులోనే బానిసలైపోయి సరదాలకు వెళ్ళి ఈరోజు చాలా మంది వాటిలోనే చిక్కుకొనిపోయి వాటిని విడిచిపెట్టలేనటువంటి స్థితిలో ఎంతో మంది కూరుకుపోతున్నటువంటి జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది అర్ధాంతరంగానే 20లోనే 60లో తయారైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదండి, ఉన్న చెడు అలవాట్లు బట్టి. కనుక ఇలాంటి పరిస్థితులను బట్టి చివరికి వృద్ధాప్య దశలో పోనీ అన్నీ అయిపోయిన తర్వాత దేవుడా అని ఏ వయసుకు, రిటైర్మెంట్ దశకి దేవా నీ సేవ చేస్తాను, నీ పని చేస్తాను అని ఒకవేళ రిటైర్మెంట్ దశకు ఒకవేళ వచ్చినా కాళ్ళు సహకరించం, చేతులు సహకరించం అండి, నోరు బోసిపోద్ది, పెద్దగా వాయిస్ రాదు, స్వరం రాదు, పాట పాడదామన్నా వాక్యం చెప్దామన్నా ఏం రాదు, స్వరం రాదు, కంటి చూపు కనబడదు, చెవి వినికిడి తగ్గిపోద్ది, శక్తువు తగ్గిపోద్ది ఏమండి. కాబట్టి తను చూసినట్లయితే 2 అడుగులు వేయడానికి చాలా కష్టం. ఎవరో ఒకరు తోడుగా ఉండి ఏం చేయాలంటే చచ్చికి నడిపించాలి అవునా, వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు. ఎందుకంటే కాలు వేయడానికి శరీరం సహకరించదు. కాబట్టి ఈ విధంగా అన్ని విధాలుగా కూడా తను ఏమైపోతున్నాడంటే ముసలి దశ, తన అవయవాలు, తన శక్తువు అంతా కోల్పోయి చివరికి దేవుని పనిచేద్దామన్నా ఏమంటాడు, యవనస్తులు బాబు మాది మీరే చేయండి బాబు, నాకు ఆ విధమైన బలం లేదు, నేను చేయలేను అని సత్తులు పడేటువంటి వయసు. కానీ చాలా మంది చెప్పాడంటే నాకు రోజు తీరిక వస్తుంది, అన్ని బాధ్యతలు తీరిపోయి ఒక రిటైర్మెంట్ చేసి వస్తుంది, అప్పుడు చేస్తాను అంటూ ఉంటారు. కానీ ఆ వయసులో ఏం చేయగలుగుతారు? సలహాలు ఇవ్వగలరు కానీ పని మాత్రము చేయలేరు. యాక్టివిటీగా, చురుకుగా
వారు చేయలేరు. కనుక ఒకవేళ లోకంలో అన్ని అలవాట్లు కలిగి అది అసలు అన్ని ఒకవేళ మానేశాడు అనుకుందాం, కానీ అన్ని అలవాట్లు ఏం చేస్తాయండి? ఏం చేస్తాయి అన్ని అలవాట్లు? బలమంతా కూడా పెట్టేస్తాయి, ఏముండదు. కాబట్టి సరదాగా కోరికలతో బ్రతకాలనుకునే వారి జీవితంలో మనం చూస్తే సరదాగా తాగి సరదాగా తిరిగి అన్ని విధాలుగా తన జీవితంలో అన్ని చెడు అలవాట్లు కలిగి ఉన్నట్లయితే చివరికి ఏమైపోతాడంటే తనకున్న సత్వం అంతా కూడా రాసి ఈరోజు 20లోనే 60 అవుతున్నారు కదా చెడు అలవాట్లతో. మా వయసులో ఉండేవి కాదురా బాబు ఇలాంటి అలవాట్లు ఇక ఎక్కడొచ్చినాయి మీకు అని ఈరోజు ఈ కాలంలో తర్వాత తరం వారిని చూసి ఆశ్చర్యపోతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం కదా. కాబట్టి మాకు ఎలా ఉండేది కాదు, మాకు పనులు ఉండేవి, ఇంటికాడ కొంచెం తల్లిదండ్రుల భయం ఉండేది, పెద్దల భయం ఉండేది, మేము ఇలా ఉండేవాళ్ళం కాదు అనేటువంటి ముందుతో ఇప్పుడున్నటువంటి ఎవరైనా పూర్వీకులు బ్రతుకుంటే మన తాతలు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పే మాటలు పెట్టుకున్నాం కదా. కానీ ఈరోజు మనమైతే తల్లిదండ్రులకు భయపడతలేదు, పెద్దలకి భయపడతలేదు. కాబట్టి మనం ఏదనుకుంటున్నామో ఆ చెడు అలవాట్లో పూర్తిగా చివరికి ఏమైపోతున్నాం అంటే కూరుకుపోయి బాధ్యతలు కోల్పోయి అన్ని విధాలుగా చెడిపోయి నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి నేటి కాలంలో కలిగి ఉన్నాం. ఒక విధంగా ఎప్పుడో కళ్ళజోడించుకోవాల్సిన వాళ్ళు ఎప్పుడు ఎంచుకుంటున్నారు? పుట్టుకతోనే వస్తున్నారు. పుట్టుకలోనే షుగర్ అంటండి, పుట్టుకతోనే షుగర్ అట. ఏంటిది? అండ్ పుట్టుకతోనే జబ్బులతో పుడుతున్నటువంటి పిల్లలను చూస్తున్న పరిస్థితి. కనుక ఒక విధంగా చూస్తే మనం విషం తింటూ మనము ఏం చేస్తున్నాం అన్నట్లయితే ఒక విధంగా మనం అనారోగ్యానికి గురైపోయి ఆ జీన్స్ మనం ఏం చేస్తున్నాం అంటే మన పిల్లలకి ఇస్తాం కదా. కాబట్టి మన నుండి వచ్చిన పిల్లలకు చూడండి, చిన్నతనంలోనే వాడు కాళ్ళు ఆగుతున్నాయని, నీరసం వచ్చేసిందని యాక్టివ్గా ఉండవలసిన పిల్లవాడు ఒక వయసు వచ్చేటప్పటికి సరైనటువంటి బలం లేనటువంటి పిల్లలు చూస్తున్నాం. అప్పుడప్పుడు నీ వయసులో అయితే నేను ఇలా బరువు మోసేవాడిని, ఇలా పని చేసినాను, ఈ తరం చెప్పుకోవడానికి ఉంది కానీ చేసే స్థితిలో లేనటువంటి పరిస్థితులు మనము చూస్తున్నాం. ఒక విధంగా చూడండి, మ్యాథమెటిక్స్ గా ఏదైనా కౌంట్ చేయడానికి కాలిక్యులేటర్ కావాలి, ఇప్పుడు సెల్ కావాలి, సెల్లో ఉన్నటువంటి కాలిక్యులేటర్ ఉపయోగించగలరు. కానీ పూర్వీకులు మన పెద్దలైతే ఏమన్నా టక్ టక్ మన లెక్కలు చూపిస్తారు. ఈరోజు పిల్లలకి ఏం కావాలి? లెక్కలు చేయడానికి కంపల్సరీగా కాలిక్యులేటర్ కావాలి. ఎందుకంటే మెదడు సరిగా సహకరించట్లే. కాబట్టి ఈ రీతిగా మనిషి ఏమైపోతున్నాడు, డల్ అయిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అన్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, దేవునికి చోటు ఇవ్వలేకపోవడం, సృష్టికర్త అయినటువంటి దేవునికి ఒక విధంగా చెప్పాలంటే మంచికి నీతికి మనిషి యొక్క జీవితంలో చోటు లేకపోవడం. మంచి ఉన్నప్పుడు, నీతి ఉన్నప్పుడు అతనికి మంచి ఆరోగ్యవంతుడుగా అన్ని విధాలుగా మంచి అలవాట్లు కలిగి ఉండేటువంటి అవకాశం. చిన్న వయసులోనే మంచి నీతిని ఒకవేళ దాన్ని తన బ్రతుకులో లేకుండా అవి తొక్కేస్తే ఏమండి, చివరికి తనలో వచ్చిన చెడు అలవాట్లు దాన్ని ఏం చేస్తాయి? బానిసగా చేసి దేవునికి దూరంగా చేసేస్తాయి. అందుకని ఈరోజు చాలా మంది యవనస్తుల్లో బైబిల్ తరగతి అవుతుంది కదా, వస్తారు రండి అని ఎవరైనా సర్దా పిలిచాం అనుకోండి, ఏమని చెప్తారు? ఇప్పుడు ఏమని చెప్తున్నారు? బ్రదరు వచ్చే టైం ముందు వస్తాం అనే వాళ్ళు ఉన్నారు చాలా వాళ్ళు కదా. నేను ఒక రోజు వస్తాను, తప్పకుండా వస్తాను, వచ్చే రోజు ఉంది, ఎప్పుడు వస్తావు ఏమో చెప్పండి. ఇలాగా ఎందుకు అన్నట్లయితే ఈరోజు పబ్జి గేమ్స్ వచ్చాయి. సెల్లో వచ్చినటువంటి గేమ్స్ కి చాలా మంది పిల్లల యువత ఏమైపోతున్నారు అన్నట్లయితే వారికి ఎడిక్ట్ అయిపోతున్నారు, పూర్తిగా దానికి లోనైపోతున్నారు, దానికి బానిస అయిపోతున్నారు. కాబట్టి ఈ విధమైన గేమ్స్, సెల్లో ఉండేటువంటి గేమ్స్ కి
పోగొట్టేసుకుంటున్నారు, చదువులు పోగొట్టేసుకుంటున్నారు, బాధ్యతలు పోగొట్టేసుకుంటున్నారు. ఈరోజు లేనిపోయినటువంటి అలవాట్లను కలిగి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది అయితే ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇలాగే ఈరోజు ఎంతో మంది, కానీ చివరికి ఎవరు దూరం అయిపోతున్నారంటే దేవునికి దూరం అయిపోతున్నారు. చివరికి అంతా అయిపోయిన తర్వాత ఏం సాధించావు అన్నారు అనుకోండి, ఏం సాధించావు అంటే ఏమి బైబిల్ చదవలసిన సమయంలో బైబిల్ చదవడానికి అవకాశం ఇవ్వలేదు. ఏమండి, అంత వయసు అయిపోయిన తర్వాత బైబిల్ చదువుతామంటే కళ్ళాను, కంటి చూపు సహకరించడం. వయసులో ఉండగా పాటలు పాడడానికి ఏమో అవకాశం ఇవ్వలేదు. వయసు అయిపోయిన తర్వాత పాటలు పాడదామంటే ఎక్కడ ఉంటుంది? ఓ పాట పాడేటప్పటికి ఆవేశం వచ్చింది. అదే కదా. కాబట్టి ఈ విధమైనటువంటి రీతిలో ఏమవుతున్నారు అన్నట్లయితే డల్ అంటే, అందుకనే సూర్య చంద్ర నక్షత్రాలు చీకటి కమ్మునంటే ముసలి దశలో చూడండి, పట్ట పగలు ఉంటుంది, రాత్రులు చక్కటి వెన్నెలు కాసిన చుక్కలు చక్కగా తలతలమని మెరుస్తున్నా ఇలా కంటి చూపు తగ్గిపోయి ఏమి కనపడ. అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నారు, నక్షత్రాలు ఉన్నాయి, కానీ ముసలి దశలో కంటి చూపు పోయి వెతుకులాడుకునే, చీకట్లో ఎదుగులాడుకునేటువంటి పరిస్థితి. చూడండి, ఎవరైనా ఎదురొస్తే బాబు ఎవరు అనుకున్నాను నువ్వా అంటారు కదా. అంటే మన మాటను బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేశారు, కానీ మన ముఖాన్ని చూసి వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు. ఎందుకంటే పోయినది తెలుస్తలేదు బాబా అంటున్నాం కదా. కనుక ప్రియమైన వాళ్ళారా, ఏమవుతుంది అన్నట్లయితే పగలు చీకటి కూడా వారికి ఒకేలాగా ఉంటుంది. కంటి చూపును కోల్పోయేటువంటి పరిస్థితి, మసకబారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అలా ఉంటుంది అని చెప్పడానికి ఏం చెప్తున్నాడు అంటే, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చీకటి కమ్మడం కాదు, ఇతనిలో ఉన్నటువంటి అంధత్వం, వృద్ధాప్య దశలో వచ్చినటువంటి అంధత్వం. అందుకని నువ్వు నేర్చుకోవాలంటే నేర్చుకునే వయసులోనే నేర్చుకోవాలని చూడండి. చాలా మంది ఒక 30 అబోవ్ వచ్చింది అనుకోండి, ఎవరైనా సరే చదువుకోవడానికి కదా, ఎవరు చదువుకోవాలంటే మనసు వస్తుందా? ఇంచుమించు గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడో 10th క్లాస్ వరకు చదువుతారు, ఇంటర్ వరకు చదువుతారు. ఇంచుమించు ఒక గ్యాప్ ఇచ్చి ఒక ఇంచుమించు 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది అనుకోండి, మళ్ళీ చదవాలంటే ఇంట్రెస్ట్ రాదు. అలాంటి వాళ్ళు పోటీ పడి చదవగలరా? కాంపిటీషన్ లో పొందగలరా? చాలా అరుదు కదా, అందరికీ ఉండదు, ఎవరో అందులో ఒకరు. కానీ అందరూ కూడా ఆ విధంగా పొంది మార్పులు తెచ్చుకోలేరు. కాబట్టి ఏమంటారు అన్నట్లయితే జ్ఞాపకం లేదండి అంటారు. ఎందుకు? సంసార బాధ్యతలు ఎక్కువైపోయి, పిల్లల బాధ్యతలు పెరిగినాయి. అందుకని వాటి కోసం ఇది ఆలోచించేటప్పటికి, ఇలా చదివి ఇలా గుర్తుపెట్టుకునేటప్పుడు వెంటనే మరలా ఏదో తక్కువ గుర్తొచ్చేటప్పటికి ఇది చదివింది మర్చిపో. చిన్నపిల్ల వయసు నేర్చుకునే వయసు. అందుకని ఖచ్చితంగా వయసులో నేర్చుకునే వయసు అది. అందుకని మనం 3వ ఏటను ప్రారంభించి 25-30 సంవత్సరాల వరకు మన పిల్లలకి ఏదైతే వాళ్ళు చదవాలో, వాళ్ళు ఏదైతే సాధించాలనుకున్నారో దాని విషయంలో మనం ప్రోత్సహిస్తాం. అంతే కదండి. అలా వాళ్ళు ఏం చేస్తారు? కష్టపడి చదివి వారు అనుకున్నటువంటి ఏ కోర్స్ అయితే వాళ్ళు తీసుకున్నారో, ఏ వృత్తి అయితే వాళ్ళు సంపాదించాలనుకున్నారో, వాళ్ళు ఏమైతే వాళ్ళు పెట్టుకున్నారు, ఏ గురి అయితే పెట్టుకున్నారో ఆ గురిలో నిలబడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత, కాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ చదువుకుంటే బాగుంటుందని మనం సలహా ఇచ్చామనుకోండి, ఏమంటారు? ఒప్పుకుంటారా? అయిపోయిన రోజులు అన్నీ మర్చిపోయాను, మరలా పుస్తకాలు తీయాలంటే ఏమో
అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఏదైనా లెర్నింగ్ వయసు ఉంది, ఖచ్చితంగా లెర్నింగ్ అప్పుడే చదవాలి. యేసుక్రీస్తు ప్రభు 12 ఏటలో ప్రజ్ఞ గలవాడుగా ఉన్నాడట. 12 ఏళ్ళకే దేవుని గురించిన జ్ఞాన విషయంలో ఎలా ఉన్నాడు? ప్రజ్ఞ గలవాడిగా ఉండి తను దేవాలయపు ఉండేటువంటి ఆ యొక్క బోధకుల మధ్య కూర్చుండి ఆయన అడిగే ప్రశ్నలకు చెప్పే సమాధానాలకి వారు ఆశ్చర్యపోయారట. కాబట్టి ఈరోజు మనం కూడా బైబిల్ విద్యలో అలా ఉండాలి, బైబిల్ నేర్చుకోవడంలో. కానీ మనం ఎక్కడిస్తున్నాం సమయం? బైబిల్ అర్థం కావాలి అంటే ఆ విధంగానే బైబిల్ చదవాలి. నేర్చుకోవడానికి ఏం చేయాలంటే పట్టుదల ఉండాలి. అప్పుడే మనం దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించగలుగుతాం, సత్యముని గురించిన అనుభవ జ్ఞానాన్ని పొందగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఒకవేళ అలాగ మనకున్న వయసులోని అలాగ మనం దేవుని వాక్యం నేర్చుకోలేకపోయినట్లయితే ఏదో సమయం దొరికిందని రిటైర్మెంట్ దశలోకి వెళ్ళి ఏదో నేర్చుకుందామంటే సాధ్యమవదు. నేను వెళ్ళి స్కూల్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఏదో నేర్చుకుందామని వచ్చాడు. ఏం అర్థం కాదు, ఏదో రాద్దాం అనుకుంటాడు. పెన్ రిఫరెన్స్లు ఒకటి నోట్ చేసుకుంటాడు, మిగతా అంతా నోట్ చేసుకుంటాడు. ఏదైనా బోర్డు మీద రాస్తే అది చూసి రాస్తాడు అంతే. మిగతా యూత్ ఉంటారు కదా, వయసులో ఉన్న వాళ్ళు, ఇంచుమించు 30 సంవత్సరాల వాళ్ళు, ఏదైతే చెప్తున్నానో వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే బుక్ పెట్టుకొని వాళ్ళు నోట్ చేసేసుకుంటారు, ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటారు. నా నోట్ అంటే ఏ మాట అయితే వచ్చిందో వాళ్ళు ఏం చేస్తారంటే బైబిల్ స్కూల్లో వెంటనే వాళ్ళు నోట్ చేసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటారు. ఈయనైతే కంజేపు నిద్ర వచ్చేస్తుందండి అంటారు, ఏం తోసి కూడా అవసరం లేదండి అంటారు. టైం అయిపోతే నేను వెళ్ళిపోతాను అంటండి ఈయన. ఏమండి, మిగతా వాళ్ళు అలా కాదు, ఇంకా ఏం నేర్చుకుందాం అనుకునే రీతిలో వాళ్ళు ఎలా ఉంటారంటే యాక్టివ్గా ఉంటారు. కాబట్టి మన జీవితంలో మనము దేవుని వాక్యం నేర్చుకోవడానికి సమయం ఇవ్వాలా. ఎందుకంటే సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం పొందాలి. ఏదో నేర్చేసుకోవాలి, ఏదో వినేయాలని దేవుడు కోరడం లేదు నిన్ను. నువ్వు ఏ స్థితిలో ఉండాలంటే సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి. నువ్వు ఒకవేళ అది సాధించకుండా నేను బైబిల్ చదివానండి, 40 సంవత్సరాలు చదివానండి, నేను రోజు చదువుతున్నానని అంటే ఆయనకి సంతోషం కాదు. బైబిల్ చదువుతున్నామంటే వాక్యం సత్యం, సత్యం తెలిసిపోతే సరిపోదు, అనుభవం ఉండాలి, అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ విధంగా మనం ఏం చేయాలన్నట్లయితే సమయాన్ని మన జీవితంలో హెచ్చించవలసిన వారమై ఉంటాం. ఈ బాధ్యత ప్రతి కుటుంబానికి ఉండాలి, ప్రతి ఒక్కరూ ఉండాలి. అప్పుడే మనకి దైవభక్తి అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది, దేవుని శక్తి కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది, దేవుని యొక్క జీవము కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. ముందు వారం మనం చూసాం. కాబట్టి చంద్రుడు ప్రారంభ దశ నుంచి రోజు రోజుకి ఎలాగైతే క్రమంగా పెరిగి ఒక సంపూర్ణ దశకి పూర్ణముగా వచ్చుతున్నాడో అలాగే నువ్వు నేను కూడా క్రీస్తులో ఆ దశను మనం సంపూర్ణతను క్రీస్తులో సాధించాలి. అలా క్రీస్తులో మనం ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నీ శరీర ఎదుగుదల కాదు దేవుడు కోరేది, నీలో ఉన్నటువంటి ఆత్మీయతను దేవుడు చూస్తున్నాడు. క్రీస్తులోనికి బాప్తిసం పొంది మొదలుకొని కాలాన్ని బట్టి నువ్వు ఎలా ఎదుగుతున్నావు అనేది దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎలా జ్ఞానంగా ఉంటున్నావు అనేది దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎలా వివేకం కలిగి ఉంటున్నావు అనేటువంటి దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ అది నీలో రాకపోయినట్లయితే దేవుడు దాన్ని మెచ్చుకునేవాడు కాదు. ఎలాంటి వాళ్ళం అంటే గొయ్యి తీసి పాతి పెట్టినా అంటే దాసులు లాంటి వాళ్ళం అన్నమాట. తన తలంతా ఏం చేశాడు? గొయ్యి తీసి కప్పిస్తాడు. సోమరుడా అన్నాడు, చెడ్డ దాసుడా అన్నాడు కదా. కనుక మన జీవితంలో దేవుణ్ణి నమ్ముకునేంత కాలం అయింది అనేది కాదు, మన జీవితంలో మన ద్వారా ఏం జరగాలన్నట్లయితే ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చెందించాలి. మనకు అప్పగించిన దానిని మన వలన అభివృద్ధి చెందాలి. కాబట్టి ఆ బాధ్యత మనం తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. మన నిర్లక్ష్యత
ఆయన ఏదైతే మనకు అప్పగించాడో, పరిచర్య ఏదైతే మనకు అప్పచెప్పాడో దాన్ని కుంటుపరిచిన వాళ్ళు అవుతాం. మన వల్ల ఏమైపోతుంది? పరిచర్య వెనకబడిపోతుంది. నువ్వు రాలేదనుకో లోకం నిన్ను చూస్తుంది కదా. అక్కడి నుంచి ఎలా వస్తూ ఉంటది? ఒకరిని చూసి ఒకరు ప్రోత్సహించుకునే స్థితిలో ఉండాలి, కానీ ఒకరిని చూసి ఒకరు ఏమైపోకూడదు, దిగజారిపోకూడదు. అటువంటి దిగజారిపు వస్తే చివరికి మనం ఏమైపోతాం? సంఘం అంతా కూడా అది ఏమో పులిపింగ్ లాంటిది అనమాట. ఒక నిద్రపోయారు అన్నట్లయితే నిద్ర అందరికీ అంటించే వాళ్ళమే మనం. అలాగే ఒక నిర్లక్ష్యత అందరినీ నిర్లక్ష్య స్థితికి మనం తీసుకువెళ్ళే వాళ్ళు ఉంటాం. అది కానీ దేవుని పని అనేటప్పటికీ, దేవుని పరిచర్య అనేటప్పటికీ ఏదైతే మనకు అప్పచెప్పాడో ఆ పరిచర్యలో మనం ఎలా ఉండాలంటే చురుకుగా ఉండాలా. అదే దేవుడు నీలో నాలో చూసేటువంటి బద్దగించేటువంటి స్థితి నువ్వు కలిగి ఉన్నట్లయితే అది దేవునికి ఏమాత్రం కూడా సంతోషమో కాదు. కనుక సూర్యుడు చంద్రుడు చీకటి కమ్మడం అన్నట్లయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఏమిటి అన్నట్లయితే వృద్ధాప్య దశ గురించి ఇక్కడ మాట్లాడబడుతుంది. అంతే తప్ప సూర్యుడు చీకటైపోతాడు, చంద్రుడు చీకటైపోతాడు, నక్షత్రాలు చీకటైపోతాయని అక్కడ ఉద్దేశము కాదు. ఒక వృద్ధుడికి అంధత్వం వచ్చిందంటే, అంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? కళ్ళు మందగిస్తాయి. కాబట్టి ఆ మందగింపులో ఏం జరుగుతుంది? చెవులు మందగిస్తాయి. కాబట్టి తనకి ఏది స్పష్టంగా కనిపించదు. పట్ట పగలు తన కళ్ళెదుట అంత చక్కటి ఎండ సూర్యరశ్మితో కాంతివంతంగా ఉన్నా సరే ఎంతటి వద్ద ఉన్న దానిని ఏం చేయలేడు? ఐడెంటిఫై చేయలేడు అని చెప్పడానికి అక్కడ వివరణ అనమాట. చంద్రుడి గురించి కూడా అంటే ఎంత వెన్నెలు కాసినా ఇతని కనులకు మాత్రం అంధత్వమే. అది పరిస్థితి తెలియజేస్తున్నాడు. అందుకని బాల్య దినములు ఏంది సృష్టికర్త అయినటువంటి దేవుని ఏం చేయాలట? స్మరించుకోవాలి. ఎప్పుడు ఎందుకు? చిన్నప్పటి నుంచే నేను దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఉండాలంటే దేవుడిచ్చిన ప్రతి మాట నా జీవితంలో అర్థం కావాలి. దేవుని గురించిన జ్ఞానం అనేటువంటిది, ఆత్మీయత అనేటువంటిది బాల్యం నుండే ఉంటేనే అది నా జీవితంలో ఆటి స్థితి నేను సాధించగలుగుతాను. ఒకవేళ కాలం ఉందలే, పర్వాలేదులే, టైం ఉందలే, ఈ రోజు లేదులే, రేపు నేర్చుకుందాలే అని వాయిదాలు వేసుకుంటూ పోతే వాయిదాలు వేసుకున్న బ్రతుకు ఎప్పుడు అభివృద్ధి చెందదండి. దేనిలోనూ రాణించలేడండి. వాయిదాలు వేసుకుంటూ సాకులు చెప్పుకున్న వాడి జీవితంలో ఎప్పటికీ బాగుపడ్డాం. బాగుపడతారంటారా? బాగుపడు. కాబట్టి అలాగే నువ్వు దేవుడిలో బాగుపడాలని అనుకుంటే దేవుడిచ్చే బాగు అనేటువంటిది నీ జీవితంలో కలిగి ఉండాలనుకున్నట్లయితే నీ జీవితంలో నువ్వు చేయవలసింది ఏంటంటే ఎవ్రీ టైం దేవుడు నీకు ఇస్తున్న సమయం దేవుని కొరకే నువ్వు ఇవ్వగలిగితే అది నీ జీవితానికి ఆశీర్వాదకరముగా ఉండగలుగుతుంది అని చెప్పడంలో ప్రసంగి యొక్క ఉద్దేశం. ఎందుకంటే సొలొమోను అంట తన జీవితాన్ని అంతా ఏం చేశాడట? లోకంలో ఉన్న జ్ఞానం కొరకు, లోకంలో ఉన్న సంతోషాల కొరకు తన జీవితాన్ని హెచ్చించి మొత్తం అలా చేసుకుని దేవుడు ఏ జ్ఞానం అయితే ఇచ్చాడో ఆ జ్ఞానంతో తన జీవితాన్ని బాగు చేసుకోవాల్సిన తను ఏం చేసుకున్నాడు? పాడు చేసుకున్నాడు. అది చెప్పడంలో పరమార్థం అది. అందుకని ఏమంటున్నాడంటే మానవ కోటికి విధిదే ఏంటి అన్నట్లయితే చెప్తున్నాడు కదా 12వ అధ్యాయము 13వ వచనంలో ఇదంతయు వినిన తర్వాత వ్యర్థం. కాబట్టి నువ్వేదో మంచిది అని నువ్వు అనుకున్నావేమో, ఏది మంచిది కాదు, అంతా ఏదో లాభం అనుకున్నావేమో, అదంతా ఏమైపోద్ది? వ్యర్థమే. కాబట్టి ఇదంతా వినిన తర్వాత వెళ్ళిన పదార్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి విధియే ఇది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు నెరవేర్చవలసింది, నీ జీవితంలో జరగవలసింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుంటమే అన్నాడు.
కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నువ్వు నేర్చుకుంటేనే కదా ఎదుటోళ్ళు నువ్వు చెప్పగలుగుతావు. నీకేం తెలియకపోతే ఏంటి పరిస్థితి? ఈరోజు చాలా వరకు పేరుకే క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుడు, వేషానికే క్రైస్తవు. అందుకే ఈరోజు క్రైస్తవ్యాన్ని నవ్వులు పాలు చేస్తున్నాం. ఎవరు చేస్తున్నారు? మనమే చేస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇది చాలా దౌర్భాగ్యం. కాబట్టి అందుకని ప్రతి విషయం మనకు తెలియాలి. అందుకే ఈరోజు ఎవరి ఇష్టం వచ్చినట్టు బైబిల్ని ఎవరికి అర్థమైన రీతిలో వారు మాట్లాడటం వల్ల ఎదుటి వాళ్ళకి మనం ఏమి ఇచ్చేసాం? అవకాశం ఇచ్చేసాం. మీకేం తెలియదు, నేను చెప్తానన్న వాళ్ళు ఉన్నారు ఈరోజు. మనకు తెలియదట. నేను చెప్తున్నాను, బైబిలే నమ్మనివాడు, బైబిల్ని నమ్మనివాడు, బైబిల్లో ఉన్నటువంటి దేవుని నమ్మనటువంటి వాడు ఇంకొక వాడు వచ్చి చెప్తారు అంటున్నాడు. ఎంత దారుణం! ఈ అవకాశం ఎవరు ఇచ్చారు? మనమే ఇచ్చాం. కనుక అంచేత ప్రియమైనటువంటి వాళ్ళగా బైబుల్ ఏ సందర్భం ఎలా చెప్పింది అనేటువంటిది ఈరోజు రూఢిపరచలేకపోతున్నాం మనం. కాబట్టి అందుకే దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరు స్పష్టంగా నేర్చుకోవాలా. నేర్చుకుని ఎదురాడే వారికి ఏం చెప్పాలి? సమాధానము చెప్పాలి. మనం ఏదో బెదిరించి ఏమండి మోసం చేసి ఏమండి అలా చెప్పలేదు కదా దేవుని మాట. అలా చెప్పన్నాడా? అలా చెప్పమనుంటే ఇప్పుడు లోకం చేసినట్లుగా మనం కూడా చేసేవాళ్ళం. కనుక ప్రియమైన వాళ్ళారా, క్రొత్త నిబంధన కాలానికి చెందినటువంటి ఈ రోజు మనం పాత నిబంధన శరీర సంబంధం, కానీ క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. క్రీస్తు ప్రభు మనకు మాదిరి, ఆయన చూపించిన మాదిరిలోనే ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే మనము దేవుని పిల్లలుగా జీవించువారమే. అందుకని హింసించినా దూషించినా ఏం చేసినా సహిస్తూ ఓర్పు కలిగి ఉండమనేటువంటిది దేవుని గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. అందుకే ఈరోజు మనం ఇతర మతస్థుల వలె మనం ఎదురు దాడి చేయలేం. ఒకవేళ ఎవరైనా చేశారు, ఒకవేళ ఏదైనా జరిగిందంటే అది అజ్ఞానం. వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరు అలా చేయరు. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ అందుచేత ప్రతి ఒక్కరూ మనం ఏం చేయాలో వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థవంతంగా ఏం చేయబడాలి? నేర్చుకునేవారుగా ఉండాలి. మనం నేర్చుకోవాలి, మన పిల్లలకి నేర్పించాలి. ఇలా ఉండాలనేటువంటిది దేవుడు మనల్ని కోరుతున్నాడు. అందుకని దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ప్రతి విషయాన్ని, సందర్భాన్ని మనం చక్కగా అర్థం చేసుకునే వారిగా ఉండగలగాలి. కొన్ని మాటలు చూద్దాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి వారిని శిక్షించబోచున్నాను అని చెప్పాడు. ఈ 13వ అధ్యాయం ఎవరి గురించి చెప్పబడుచున్నది అనేటువంటి మొదటి వచనం చూస్తే ఆమోజు కుమారుడు అయినటువంటి యెషయా బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి అన్నాడు. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? బబులోను గురించి. బైబిల్లో బబులోను గురించి ఎలా పోలిక చేయబడింది? బంగారముగా పోల్చబడింది కదా. దానియేలుకు వచ్చిన కలలో ఆ విగ్రహములో ఎలా పోల్చబడింది? బబులోను బంగారముతో పోల్చబడింది, శిరస్సుతో పోల్చబడింది. అలాంటి రాజ్యము ఏమైపోద్ది అని చెప్తున్నాడు 13వ అధ్యాయంలో. ప్రవచనం ఏంటి? 10వ వచనంలో ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలంలో సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు అంటున్నాడు. అంటే ఏంటి ఇక్కడ?
కాబట్టి ఆ పట్టణపు గతి ఆ విధంగా అయిపోతుంది అని చెప్పడానికి అనమాట. ఇక్కడ ఆకాశ నక్షత్రాలు నక్షత్ర రాశులు తమ వెలుగును ప్రకాశింపనివంటే, ఉదయకాలంలో సూర్యుడు చీకటి కమ్మునంటే, చంద్రుడు ప్రకాశింపడు అంటే, ఆ పట్టణం, ఆ బబులోను అనేటువంటి పట్టణం, అంత బంగారంతో పోల్చబడిన పట్టణం, నెబుకద్నెజరు ఏమండి ఎన్నో రాజ్యాలను మట్టి కల్పించి ప్రపంచాన్ని వెళ్ళినటువంటి బబులోని యొక్క మహాసామ్రాజ్యం ఏమైపోతుంది అని చెప్పబడింది అన్నట్లయితే, ఇదిగో ఈ రీతిగా పట్టణం అయిపోద్ది అని చెప్పబడింది. అదే విధముగా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ పట్టణము నాశనం అయిపోయింది. సర్వసాధారణంగా సూర్యుడు ఉదయిస్తే ఏం చేస్తారు? ఏకుని లేచి తమ తమ పనుల్ని చేసుకుంటారు, చక్కగా పరిపాలన విధానాన్ని జరిగించుకుంటారు. కానీ బబులోనికి అది లేదు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కానీ ఆ పట్టణానికి చీకటే. వెలుగు వస్తే అందరూ ఏం చేస్తారు? సూర్యోదయం అయితే అందరూ లేస్తారు, తమ తమ పనులు చేసుకుంటారు. కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు. ఇంటర్బాబు పట్టపగలు ఎలా అయిపోయింది అంటూ ఉంటారు కదా. అంటే పరిస్థితి పగలు ఉన్నది కానీ దానికి తగినటువంటి రీతిలో రాజ్యము లేదు. కాబట్టి శిథిలమైపోయింది, నాశనం అయిపోయింది. కాబట్టి దేవుడు ప్రవచింపజేశాడు. కాబట్టి యెషయా ద్వారా ప్రవచింపజేశాడు. కాబట్టి చంద్రుడు ఉన్న కాంతి వెన్నెల అక్కడున్న ఎవరికది? ప్రజలు కదండి. రాజ్యం అంటే ప్రజలే కదా. మరి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ నాశనం అయిపోతాయి. ఏంటి పరిస్థితి? అందుకని దేవుడు భవిష్యత్తుని గురించి, బబులోని యొక్క భవిష్యత్తుని గురించి దేవుడు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడంటే అది గర్వించింది. కింద అంటున్నాడు కదా, దుష్టుల దోషములను బట్టి, నేను వారి లోకుల చెడుతనాన్ని బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోతున్నాను అన్నాడు. అంటే ఆ పట్టణానికి సూర్యుడు ఉన్నాడు కానీ వెలుగు లేదు. చంద్రుడు నక్షత్రాలు ఉన్నాయి కానీ ఇక్కడ పరిస్థితి వాళ్ళు స్వీకరించే స్థితి లేదు. కాబట్టి అలాగున్న దాని గురించి ఇక్కడ ఏం చేశాడంటే ఇలా వర్ణించడం అనేటువంటి జరిగింది. అంటే చంద్రుడు ఎంత కాంతి ఉన్నా అక్కడ చీకటి ఉన్నట్టే లెక్క. సూర్యుడు ఎంత కాంతి ఉన్నా చీకటి కలిగిన పరిస్థితి. కాబట్టి ఆ విధంగా ఆ పట్టణ గతి ఉన్నది అనేటువంటి విషయాన్ని వర్ణించాడు. 24వ అధ్యాయం 23వ వచనం, యెషయా గ్రంథంలోనే 24:23 వచనం. 24వ అధ్యాయం 23వ వచనం. చంద్రుడు వెలవెలబోవును, చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును, సూర్యుని ముఖం మారును, సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీదను, సియోను కొండ మీదను, యెరూషలేములోను, యెరూషలేములోను రాజగును, పెద్దల ఎదుట ఆయన ప్రభావం కనబడును, ఆయన ప్రభావం కనబడును. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలు మనం ఎవరి గురించి చెప్తున్నాడు, సమయం ఏంటి, సందర్భం ఏంటి, ఇవన్నీ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. 23వ అధ్యాయం ఏమో తూరుని గురించి చెప్పబడింది. 24వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మరలా ఇక్కడ మనకి ఏం చెప్పబడుతుందంటే ఇశ్రాయేలుల గురించి చెప్పబడుతున్న విషయాలు మనం గమనించగలుగుతూ ఉంటాం. అయితే వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో వర్తమానం చూడండి. బైబిల్ ఎప్పుడు చదువుతున్నప్పుడు, ప్రవక్తలు ఎప్పుడు మాట్లాడుతున్నా సరే, ప్రవక్తల యొక్క ప్రవచనాలలో 3 విషయాలు గమనించాలి. ప్రవక్తల ప్రవచనాలలో 3 విషయాలు ఉంటాయి. ఈ 3 విషయాలు గమనించాలి. ఒకటి, భూతకాలం, జరిగిపోయినటువంటి కాలం ఉంటుంది, దాని గురించి ప్రవచించబడుతుంది. ఇలాగ మీ పూర్వీకులు ఇది అని చెప్పి. 2, జరుగుతున్న కాలం, వర్తమాన కాలం చెప్పబడుతుంది. ప్రస్తుతం ఏం జరుగుతుందో దాని గురించి చెప్తూ ఉంటాడు ప్రవక్త. 3వది ఏం చెప్తూ ఉంటాడంటే భవిష్యత్తు, జరగబోయే దాని గురించి ప్రవచిస్తూ ఉంటాడు. ప్రవక్తలు ప్రవచిస్తున్నప్పుడు ఈ 3 విషయాలు ఉంటాయండి. ప్రవక్తల గ్రంథాలు చదివినప్పుడు భూతకాలం ఉంటుంది, ముందు కాలం ఏం జరిగిందో, ఎలా ప్రవర్తించారో ఏంటో అనేటువంటిది భూతకాలం చెప్తూ ఉంటాడు. జరుగుతున్న కాలం, వర్తమాన కాలాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే 3వదిగా భవిష్యత్ కాలాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు.
కాబట్టి అందుచేత ప్రవక్తల గ్రంథాలను చదువుతున్నప్పుడు ప్రవక్త మాట్లాడుతున్నది అది ఏ సందర్భమో చూసుకోవాలి మనం జాగ్రత్తగా. అలా డివైడ్ చేసుకోవాలి ప్రతిదీ. అప్పుడు కాలాన్ని ఎత్తుకుంటూ క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు, మెస్సియా దగ్గరికి వెళ్ళిపోతాడు, రాబోయేటువంటి రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ అది అప్పుడుగా లేకపోతే ఎప్పుడు అనేటువంటిది మనం సరిగ్గా ఏం చేసుకోవాలంటే ప్రవక్త యొక్క ఉద్దేశాన్ని ప్రకారంగానే రాయబడిన ప్రకారంగానే బైబిల్ చదవాలి. అలా చదవకపోతే వాక్యాన్ని ఏం చేసుకుంటాం, అపార్థం చేసుకునే అవకాశం, భిన్నంగా బోధించబడేటువంటి నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది కానీ ఎప్పుడైనా సరే అది ఏ కాలాన్ని గురించి చెప్పాడు, ఏ సమయం గురించి మాట్లాడాడు, ఆ సందర్భంలో మాట్లాడేటప్పుడు వర్తమాన కాలమా భవిష్యత్ కాలమా ఏంటి అనేటువంటిది డివైడ్ చేసుకున్నప్పుడు విషయాలన్నీ కూడా మనకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రవక్తల పుస్తకాలు ఈ విధంగా చదవాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, 24వ అధ్యాయంలో 23 వచ్చింది కదా, చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యముల అధిపతి యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును, పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. అంటే ఇది యేసుక్రీస్తు ప్రభు పాలించబోయేటువంటి దాని గురించి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్న. ఎంత సూర్యుడు ప్రకాశిస్తున్నా, ఎంత చంద్రుడు వెన్నెల కాస్తున్న కాంతి కలిగి ఉన్న భూమి మీద ఏముందట, చీకట ఉంది అంటున్నాడు. ఈయన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇదేంటి బాబు ఇలా చెప్తున్నాడు, చీకటి ఎక్కడ ఉంది, చీకటి కమ్మిన అంటాడు ఏంటి అన్నట్లుగా ఆశ్చర్యపోతూ ఉంటాం. కానీ చీకటి అనేటువంటిది పాపమునకు సాదృశ్యం. ఒక మనిషి స్వతంత్రంగా దేవుని పాలనలో ఉండే విధానాన్ని వెలుగుతో పోల్చాడు. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది చంద్రుడు వెలవెలపోతాడు, సూర్యుడు ముఖం మారిపోద్ది అంటే ఇక్కడ చెప్పబడుతున్న ఉద్దేశం ఏంటంటే అంటే అవి ఏమో మారిపోతాయని కాదు అక్కడ. అంటే దేవుడు పాలన విధానం ఎలా ఉంటుందో, ఒక మనిషిలో నిజమైనటువంటి వెలుగు ఏ విధంగా వస్తుందో అనేటువంటి రీతిని ఏం చేస్తున్నాడు అన్నట్లయితే వర్ణన చేస్తూ భవిష్యత్తు గురించి చెప్తున్నాడు. కాబట్టి మనం అలా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప చంద్రుడు మారిపోతాడేమో, చంద్రుడు ముఖం మారిపోద్దంటే ఏదో జరిగిపోద్దేమో అని కాదు అక్కడ. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. 30వ అధ్యాయం 26వ వచనం, 30వ అధ్యాయం 26వ వచనం. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయ దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగును ఒక దినము ప్రకాశించినట్లు. ఇది వర్ణన. కాబట్టి ఎలా ఉంటుంది, దేవుడే దెబ్బకు గాయానికి కట్టు కడితే ప్రజలను మరలా బాగు చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నట్లయితే ప్రేమైన వర్లారా, మరి చంద్రుడే వెన్నెల సూర్యుడిలాగా ఉంటే ఎంత కాంతివంతంగా ఉంటుంది. మళ్ళా సూర్యుని యొక్క కాంతి 7 దినములంతా గొప్ప వెలుగు అంటే ఇంకెంత కాంతివంతంగా ఉంటుంది. అంటే దేవుని యొక్క పాలన ప్రజలలో అలాంటి సంతోషం, అలాంటి ఆనందం, మెరుగైన స్థితిని ఇవ్వబడుతుంది అనేటువంటి దానికి ఇక్కడ మనకి వర్ణనగా చెప్పబడింది. అంతే తప్ప కాంతిలో ఇంత ప్రభావం అయిపోతుంది అని భౌతికంగా ఉంటుంది కాదని అక్కడ చెప్పడం కాదు. ప్రజలలో, దేవుని ప్రజలలో జరిగేటువంటి అనుభూతి గురించి, ఆ మెరుగైన స్థితిని గురించి, గాయం కట్టి దేవుడు చీకటి గమ్మినటువంటి యెరూషలేము పాప స్థితిలో ఉన్నటువంటిది మరలా తిరిగి యథాస్థితికి తెచ్చి అది దేవుని ప్రజలుగా జీవించే స్థితి వస్తే ఆ ఆనందాన్ని వర్ణిస్తున్నాడు అన్నమాట. అది మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే యెషయా గ్రంథం మనం చూసినట్లయితే 60వ అధ్యాయం 19వ వచనం, 60వ అధ్యాయము 19వ వచనం చూద్దాం.
మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. మీకు నిత్యమైన వెలుగవును. అంటే ఇది 59వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనుషులు పాపంలో ఉండి తడులాడుకునే స్థితి, సమాధానం లేని స్థితి. 60వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏమన్నాడు? నీకు వెలుగు వచ్చున్నది, లెమ్మో త్యాజరి. సూర్యుడు తెస్తే ఎవరు లేపుతారు, తట్లు లేపుతారు. రే ఇంకా ఏటో మొద్దు నిద్ర లే అంట. వెలుగు వచ్చింది లేరా, నీ పనులు చూసుకో అంట. చీకటి పడింది అనుకోండి ఏమంటారు? 9, 10 అయినప్పటికి ఇంకా ఏటో పనులు ఏటో పోయి నిద్ర అనా? అంటే వెలుగు వచ్చింది అన్నట్లయితే ఒక మనిషిని తట్టి లేపబడుతున్నది. వెలుగు ఉంటే ఏం చేయబడాలా? పనులు చేసుకోవాలి కదండి. అలాగే దేవుడు మన జీవితంలో ఆయన ప్రకాశించుతున్నాడు. మనం పాపపు చీకటి నుండి మనల్ని పారద్రోలి తొలగించి మన జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే ఆయనే వెలుగుగా ఉన్నాడు. ఎలాగంటే ఇక చంద్రుడు అవసరం లేదు, సూర్యుడు అవసరం లేదు. అంటే అర్థం ఏంటంటే దేవుడే నిత్య వెలుగు. అంటే దేవుడే నిన్ను నడిపించేవాడు. మన మనోనేత్రాలు తెరిచి ఒక ఆత్మ సంబంధమైన జీవితంలో పొందేటువంటి అనుభూతిని గురించి, జీవితాన్ని గురించి చెప్పబడుతున్న వారు నాన్న. కాబట్టి లోకంలో ఉన్న వారికి చదివిందండి ఇది ఇలా ఉంది అనుకుంటారు. కనుక ప్రియమైన వాళ్ళ రంచత అర్థం చేసుకోవాలా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే ఇక్కడ వాగ్దానం చూడండి ఎలా ఉందో. దానియేలు గ్రంథం తర్వాత హోషేయ గ్రంథం తర్వాత యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది అన్నాడు. ఏంటిది అనేటువంటిది మనం చూస్తే 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే ఈ యొక్క యోధా పట్టణానికి రాబోయేటువంటి ప్రమాదం. ప్రజలు దేవునికి అనుగుణంగా జీవించలేదు కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి లేరు. దేవుడు ఏమన్నాడు? ఇదిగో మీకు నేను నిబంధన చేయించున్నాను, మీరు శ్రద్ధగా వింటారా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీకు వినకపోతే మీకు ఏమొస్తాయి అన్నాడు? శ్రద్ధ వినకపోతే, అనుసరించకపోతే ఏమొస్తుంది అన్నాడు? శాపం వస్తుంది. ఈ శాపాలు వస్తాయి అని చెప్పారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? అన్యుల మాయలోకి పోయారు కదా, అన్యుల రాజులు మాయలోకి పోయారు. కాబట్టి దేవునికి చోటు, దేవుని పక్కన పెట్టారు. ఏటి చోటు ఇచ్చారు? ఏమొచ్చేసి విగ్రహాలకి చోటు ఇచ్చేసి. ఈ పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ఏమైపోయినాయి? నెమ్మదిగా యుద్ధాలు ప్రారంభమయ్యాయి, పంటలు పాడైపోయాయి, ఇంకా అన్ని విధాలుగా క్షయమైపోయేటువంటి స్థితి వచ్చింది. కాబట్టి చివరికి ఆ పట్టణ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్తున్నాడు అంటే 10వ వచనం చూస్తున్నాం కదా, వాటి భయం చేత భూమి కంపించుచున్నది. అంటే శత్రువులు రాకం బట్టి. శత్రువులు వస్తే ఎలా ఉంటుందండి పరిస్థితి? శత్రువులు వస్తే ఏం చేస్తారు? ప్రజల జీవితాలు ఏమైపోతాయి? కాబట్టి వాటి భయం చేత భూమి కంపించుచున్నది అన్నాడు. ఆకాశము తత్తరించుచున్నది, సూర్యచంద్రులు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రముల కాంతి తప్పుచున్నది. అంటే అప్పుడు వరకు ఆ పట్టణము సూర్యచంద్ర నక్షత్రాలతో ఎంత ప్రభావముగా, ఎంత చక్కగా ఉన్నదో, శత్రువుల రాకతో ఆ పట్టణం ఏమైపోద్ది? సమూల నాశనం. ఆ కలకల్లాడే స్థితి, ఆ వైభవం ఉండదు కదా. అందుకని పట్టపగలే చీకటి ఇంకా కదా, పట్టపగలే చీకటి. కాబట్టి ఇంకా సంతోషాలు ఉండవు, ఏముండవు, ఇంకేముంటుంది? శత్రువు రాకతో ఏం చేస్తారు? యుద్ధాలు జరిగితే ఏముంటుంది?
బానిసలుగా చేసుకుని అంటే చాలా దారుణమైన హింస పెడతారు కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితులు సంభవించే దాని గురించి ఈ రీతిగా ఇక్కడ వర్ణన చేయబడడం జరిగింది. అలాగే మరలా 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మరలా ఏం చెప్తున్నాడు అన్నట్లయితే, ఒక ప్రవచనం మనకి ప్రవచించబడడం అనేటువంటిది 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ చెప్పబడినదే మనం ఎక్కడ చూస్తాము అన్నట్లయితే 2వ అధ్యాయం 28వ వచనం నుండి చెప్పబడిన ప్రవచనము అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు గారు అదే జ్ఞాపకం చేస్తారు. ఈ యోవేలు గ్రంథంలో చెప్పింది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్తారు. కాబట్టి అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలు మనం చూడగలిగినప్పుడు అంచె దినాలు అంటాడు. చాలా మంది అంచె దినాలంటే ఎక్కడికి వెళ్ళిపోతారంటే చివరి కాలానికి వెళ్ళిపోతారు, ముగింపు దశకు వెళ్ళిపోతారు, ఈ ప్రపంచ ముగింపుకి వెళ్ళిపోతారు. కానీ అంత్యము అనేటువంటిది ఒక కాలానికి అంత్యమై మరొక కాలం వస్తుంది, మరొక యుగం వస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అంటే అప్పటి వరకు ధర్మశాస్త్ర కాలం ఉంది, ధర్మశాస్త్ర కాలం ఉంది. ధర్మశాస్త్ర కాలం ముగిసిపోయి క్రైస్తవ యుగము ప్రారంభం, దాని గురించి చెప్పబడింది ఇక్కడ. కానీ దీన్ని ఎక్కడ ముడిపెడతారంటే తీసుకెళ్ళిపోయి అంచె దినాలలో జరుగుతుంది. కనుక ఏదైనా సరే మనము సరిగ్గా అర్థం చేసుకోవాలండి, సరిగ్గా అర్థం చేసుకోవాలి. పూర్వకాలం ముందు నానా సమయంలో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా అంత మాట్లాడినట్టు. అంటే యేసుప్రభు వచ్చింది ఏం ముగిసిపోతుంది, ధర్మశాస్త్ర యుగం ముగిసిపోయి క్రైస్తవ యుగం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. అంటే ఒకటి ముగింపు వచ్చేస్తుంది అంటే మరొక దానికి ప్రారంభం అవుతుంది అని. కాబట్టి ఇక్కడ అంచె దినాలంటే అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి అంచె దినాల్లో ఏం జరుగుతుంది, మనుషులందరి మీద ఆత్మ కుమ్మరించబడుతుంది. అది ఎప్పుడు ప్రారంభమైంది, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రారంభమైంది. పెంతెకొస్తు అనే పండుగ దినాన్ని ప్రారంభమైంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేయబడ్డాడు, కుమ్మరించబడ్డాడు. కుమ్మరించడం అంటే ఉన్నదంతా కూడా పాత్రలో ఉన్నదంతా కుమ్మరించేస్తే ఏముంటుందా, ఉండదు. అలాగే పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా ఏం చేశాడు, మనకి యేసు ప్రభు చెప్పినట్లుగా ఏం చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తాను. కాబట్టి అలాగే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు, వచ్చేసాడు. కాబట్టి ఇదిగో ఆయన వచ్చి ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఆ విధంగా ప్రతిదీ జరిగింది. ఇక్కడ ఏవైతే చెప్పండివో అవన్నీ కూడా జరిగాయి. మరి ఇక్కడ ఏమంటున్నాడు, 20వ వచనం చూస్తే ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు అన్నాడు. ఇది 2వ రాకడ గురించి కదండి అనే సందర్భాలు చాలా మంది అంటారు. కానీ పాత నిబంధనలో కూడా మహాదినం 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 అంటూ మాట్లాడారు. మహాదినం అనేటువంటిది వారి యొక్క ముగింపు కొరకు మాట్లాడే సందర్భం. యెహెజ్కేలు మాట్లాడిన కొన్ని మాటలు ఉన్నాయి, ప్రవక్తలకు చెప్పినటువంటి ఆమోస్ గ్రంథాలు కూడా ఉంటాయి. ఈ మహాదినం అనేటువంటి 2వ రాకడ కాదు, యుద్ధ కాలం. శత్రువు అయినటువంటి వాళ్ళు వచ్చి అంటే దేవుడు తీర్పు తీర్చబోయే దినాలు. తీర్పు అనేటువంటిది మనకే కాదండి, పూర్వీకులైన వారికి కూడా దేవుడు ఏం చేశాడు, తీర్పు తీర్చాడా లేదా? ఇశ్రాయేలు అయిన వారికి, యూదా రాజ్యానికి దేవుడు ఏం చేశాడు, తీర్పు తీర్చాడా లేదా? దాన్ని మహాదినము అని ప్రవక్తల ద్వారా ప్రవచింపజేశాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మహాదినం అన్నాడు ఏంటంటే ఎప్పుడంటే క్రీస్తు 70వ సంవత్సరం యూదులందరికీ ఒక భయంకర మహాశ్రమ వచ్చింది. క్రీస్తు 70లో యెరూషలేము పట్టణం అంతా కూడా పట్టబడింది. సిలువలేసి చంపేశారు. ఏమండి, కడుపులో ఉన్న పిల్లలను కూడా చీల్చి చంపేశారు. కాబట్టి ఒక భయంకరమైన మహాశ్రమ వచ్చింది యేసు ప్రభు చెప్పినట్లు. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయంలో, అలాగే లూకా సువార్త 17వ అధ్యాయంలో, 21వ అధ్యాయంలో ఏవైతే చెప్పబడ్డాయో
అవన్నీ కూడా చాలా వరకు క్రీస్తు 70 వరకు విషయాలు చెప్పారు యేసుక్రీస్తు. నిజంగా జరిగినటువంటి విషయాలు. అంటే ఏమవుతుంది అని చెప్పాడు? ఉన్న మాటలు చూస్తే మత్తయి సువార్త 24:29 ఏమో చూడండి. 24:29 ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినీయుడు. చాలా వరకు దేవుడు లాస్ట్ కి ముడిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది ఎక్కడ అన్నట్లయితే క్రీస్తు 70లో జరిగినటువంటి సందర్భం. 13:24 సేమ్ వచనమే ఉంటది మార్క్స్ వార్తలు కూడా. మార్క్స్ వార్త 13:24. ఆ దినములలో శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును అన్నాడు లూకాసు వార్త 21వ అధ్యాయంలో కూడా సేమ్ గా ఉన్నటువంటి విషయాలు మనము చూడగలుగుతాం అన్నమాట. 26వ వచనం 26వ వచనం చూస్తే ఆకాశమందుల శక్తులు కదిలింపబడును కనుక లోకం మీదకి రాబోతున్న వాటి విషయమే భయం కలిగి మనుషులు ఎదురు చూసి ధైర్యం ఇచ్చేది కూలుదురు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆకాశమంది శక్తులు ఏం చేయబడతాయి అన్నట్లయితే కదిలింపబడతాయి అన్నాడు ఇక్కడ. అంటే దీన్ని చూస్తే చాలా మటుకు యూదులు ఏం చేయబడ్డారు అన్నట్లయితే మహాశ్రమ కలిగింది. ఆ రోజు మొత్తం క్లోజ్ చేసి బయట వాళ్ళు ఏమో అవతలకి వెళ్ళడానికి లేదు, బయట ఉన్న వాళ్ళు ఏమో యువతలు రావడానికి లేదు, లోపల ఉన్న వాళ్ళు ఏమో అవతలకి వెళ్ళడానికి లేదు. మొత్తానికి అందరినీ మొత్తం టైటస్ అనేటువంటి 70 సంవత్సరంలో జరిగించినటువంటి ఆ చరిత్రను మనం చదువుతాం చాలా భయంకరమైన రీతిలో. యేసు ప్రభు కూడా కన్నీళ్ళు విడుస్తాడు కదా, ఆయన దుఃఖపడుతున్నప్పుడు స్త్రీలు దుఃఖపడతారు కదా. అప్పుడు ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభు? నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం అంటాడు. మీకోసం మీ పిల్లల కోసం అనడంలో ఉద్దేశం ఏంటంటే జరగబోయేటువంటి 70 సంవత్సరంలో జరగబోయే శ్రమ గురించి. కాబట్టి ఆయన ఏం చేశాడు అన్నట్లయితే దాని గురించి ఏంటంటే అది అలా మహాశ్రమ అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్పవచ్చు. కనుక చీకటి సూర్యుని కమ్మును అంటే చంద్రుడు రక్తవర్ణం అయిపోతాడు అని చెప్పబడుతున్నటువంటి ఉద్దేశంలో ప్రియమైన వాళ్ళారా దాని అర్థం ఏంటి అన్నట్లయితే ఇదిగో ఆ పట్టణ విధంగా నాశనం అయిపోయినట్లు. అప్పుడు ఆ రోజు దేవాలయం ఏం చేయబడ్డది? మొత్తం రోమిలా పట్టిపోయారు. అందులో ఉన్న మొత్తం అంతా కూడా కూల్చివేశారు. ఇప్పటికీ గోడ ఒకటే ఉంది యెరూషలేముకి వెళ్తే. ఇప్పుడు గోడ ఒకటి ఉంది. ఆ గోడ దగ్గరికి వెళ్ళి నిట్టూర్పులు ఇస్తూ ఉంటారు యూదులు వెళ్ళి. ఆ స్థానంలోనేమో ముస్లిమ్స్ ఏం చేశారంటే మసీదు కట్టారు. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, యూదులు శకం ముగిస్తేనే క్రైస్తవ యుగం అనేటువంటిది ప్రారంభం అవడానికి అవకాశం ఉంది. అందుకని వాటి ధర్మశాస్త్ర సంబంధమైనవన్నీ ఏం చేయబడ్డాయి? కొట్టివేయబడ్డాయి. వాటి ప్రభావం వాటి ఉన్నాయన్నీ కూడా తొలగించబడ్డాయి. ఇదిగో సంఘము సర్వలోకానికి వ్యాపించబడింది. ఇప్పుడు క్రైస్తవ యుగంలో ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా మనకి దేవుని గ్రంథం చెప్పింది. అయితే ప్రభు వచ్చినప్పుడు ఏం చేయబడుతుందంటే చివరిగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూసుకుని ముగించుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి.
అయితే ప్రభువు దినము అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో మహాధ్వనితో ఏమైపోతాయట? గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద నున్న కృత్యములు అంటే మనం ఏవైతే కట్టుకున్నామో అవన్నీ ఏదైతే ఉందో అవన్నీ కూడా కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశములు రగులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. కాబట్టి ఇక్కడ చెప్పబడుచున్నది భూమి ఉండదు, ఆకాశం ఉండదు, నక్షత్రాలు ఉండవు, చంద్రుడు ఉండడు. ఏమండి, దేవుడు కలుగుగాక అని వీటన్నిటిని మన కొరకు చేశాడు. ఇదిగో మరలా యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మృతులైన వారు సజీవులైన వారు ఏం చేయబడతారంటే అందరూ ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. ఎంత ఉన్నది, ఎంత కష్టపడ్డామే, ఎంత చేసామే, ఇవన్నీ కూడా ఏమైపోతాయి? మన కొరకు చేయబడింది, చేసింది కూడా దేవుడు ఏం చేస్తాడు? సమస్తము సమూల నాశనం చేయబడతాడు. కాబట్టి అంచేత ఇవన్నీ వట్టివే, వ్యర్థమైనవే. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే వ్యర్థమైన దాని కొరకే ప్రయాసపడుతున్నాం. ఏమండి, అవునా? వ్యర్థమైన దాని కొరకే ప్రయాసపడుతున్నాం. కానీ నిత్యము నిలిచే దేవుని చిత్తం కొరకు నేర్చుకోవడానికి, ఆ విధంగా జీవించడానికి ఎవరం ముందుకి రావాలి. చాలా వరకు దేవుడిచ్చిన లోకం ఏలుబడి చేయంటే మనమేమో దానికి ఏమైపోయాం? బానిసలు. ఏలుబడిలో కాదు, ఆ విధానంలోకి మనమే సాతానికి అప్పచెప్పి, ఈ లోకమంతా సాతానికి అప్పచెప్పి వాళ్ళ ఏడుబడిలో మనం వెళ్ళిపోయాం. వాడు ఏం చూపిస్తే అలా చూస్తున్నామా, వాడు ఎలాగ కోరికలు చూపిస్తుంటే ఆ కోరికలు వెంబడిపోతూ ఉన్నామా. చివరికి దేవునికి చెందకుండా దేవునికి దూరం అయిపోయి నాశనం అయిపోతున్నటువంటి వాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం బ్రతికినను చనిపోయినను ఎవరు మారై ఉండాలి? క్రీస్తు వారమై ఉండాలి. అందుకొరకే మన జీవితమై ఉండాలి. చాలా మంది ఇది తెలియక లోకంలో లోకస్తులుగా బ్రతుకుతున్నారు, లోకం మాయలో చిక్కుకొని పోతున్నారు, నాశనం అయిపోతున్నారు. కానీ నువ్వు నేను ఆ రీతిగా ఉండడానికి వీల్లేదు. మన కొరకు ఎంత ప్రేమగా చేశాడు, ఎంత మంచిగా చేశాడు. ఆ మంచిది అన్నది మన వల్లే ఏమైపోయింది? చెడిపోయింది. అవునా? దేవుడు మాత్రం ఎలా చేశాడు? నీ కొరకు నా కొరకు మంచిగానే చేశాడు. మరి ఈరోజు మంచిగా ఉండాలని దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటుంటే ఆ మంచిని నువ్వు నిలబెట్టుకున్నావా లేదా? దుష్టుడైన వాడితో కలిసిపోయి ఒకవేళ ఇంకేమైనా చెరుపుతున్నావా? జాగ్రత్త సుమా. కాబట్టి నిజమైన వెలుగును మన జీవితంలో కలిగి ఉండాలి. నిజమైన వెలుగు మనం కలిగి ఉండాలి. ఆ వెలుగు నీలో నాలో ప్రకాశించాలని, తేజోవంతమైన రీతిలో మన బ్రతుకులు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఆ దేవుని సహవాసములో మన జీవితాలు ఏమాత్రం కొంచెం చీకటి కూడా లేకుండా చేసుకొని అన్యోన్యమైన సహవాసాన్ని దేవునితో కలిగి ఉండేటట్లుగా వెలుగు సంబంధులుగా మనము బ్రతకవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, మరి మేలు కొట్టుకుందాం, జాగ్రత్త పడదాం, క్రీస్తులో అందరం కూడా నమ్మకంగా సాగిపోదాం. ఇవన్నీ వట్టివి, ఇవన్నీ కూడా రాలిపోయేవి. కాబట్టి చంద్రుడు, నక్షత్రాలను, సూర్యుని చేసి దేవుడు మనకి ఎన్నో పాఠాలు నేర్పించాడు కదా. నేర్చుకున్న పాఠాలను బట్టి మనల్ని మనం పురుకొల్పుకుందాం. మరి ఎవరైనా నోట్స్ తయారు చేసుకుంటే చాలా సంతోషం. కాబట్టి చెప్పండి, ప్రతి పాఠాన్ని మీరు చక్కగా రాసుకుంటే అవి మీరు భవిష్యత్ కాలానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ప్రతిదీ నోట్ చేసుకోండి. లేకపోతే రికార్డ్ పూర్వకంగా ఉన్నటువంటి ఈ పాఠాలని మళ్ళీ ఒకసారి
పరిశీలించినట్లయితే ఏం నేర్చుకున్నాం, ఏం బోధించారు అని రిపీట్ చేసుకుంటూ ఉంటే మరలా తిరిగి మనం ఆత్మీయంగా బలపడడానికి అవకాశం ఉంది. సరే, దీన్ని అందరికీ హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగినటువంటి దేవానికి స్తోత్రములు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రేమించినందుకు మీకు స్తోత్రాలు నాయన. మా కొరకు ఇదిగో తండ్రి, పెద్ద జ్యోతిగా చిన్న జ్యోతిగా పగటిని ఏలడానికి రాత్రిని ఏలడానికి తండ్రి, ఇదిగో దేవా మా కొరకు నిత్యం వెలుగుంచబడడానికి, వెలుగు కలిగి ఉండడానికి నాయన మీరు అనుగ్రహించినటువంటి సూర్య చంద్రులను బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు నాయన. మా తండ్రి ఇదిగో దేవా మా జీవితంలో మేము మా తండ్రి ఇదిగో వెలుగు సంబంధులుగా ఉండవలసిన మా జీవితంలో పాపపు చీకటి కలిగి ఆయన మా జీవితాలు నశించిపోతుండగా, కటికమైన చీకటికి మా జీవితాలు దిగజారిపోతుంటుండగా తండ్రి ఇదిగో నాయన మా తండ్రి అడుగులేని గోతులో ఆ చీకటి బిలాములో మా జీవితాలు ఇదిగో తండ్రి నిత్యము కాలిపోకుండా ఇదిగో తండ్రి వెలుగు సంబంధులుగా మా కన్నులు తెరవబడి మా బ్రతుకులు సరిదిద్దుకొని తండ్రి ఇదిగో దేవ వెలుగు సంబంధులుగా మేము జీవించడానికి తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి వెలుగుగా పంపించారు. దేవానికి స్తోత్రాలు నాయనా. మా తండ్రి ఇదిగో నాయన వెలుగులో మా జీవితాలు ఇదిగో తండ్రి చీకటి లేని మా తండ్రిని జీవపు వెలుగుగా మేము బ్రతకాలని మీరు కోరి ఉన్నారు. అందుకే ఇదిగో నాయన నీ కుమారుని వెంబడించాలని మీరు కోరుతున్నారు తండ్రి. ఇదిగో నీ కుమారుడి ద్వారా ఇచ్చిన నీ మాటలను బట్టి మా జీవితాలలో నీ వాక్యమును మా త్రోవలకు వెలుగుగాను ఇదిగో తండ్రి మా పాదములకు దీపముగా చేసుకొని ప్రతి అడుగు కూడా మీ చిత్తానుసారంగా వేసుకోవాలని, మేము మంచిగా మా బ్రతుకులు నడిపింప చేసుకోవాలని తండ్రి. మా బ్రతుకులో మంచే జరగాలని, మేలే జరగాలని, మేము చేసే ప్రతి పని కూడా నీకు అనుకూలంగా జరిగించి ఎంతో లాభాన్ని, శాశ్వతమైన లాభాన్ని మా జీవితంలో కలిగి ఉండాలని తండ్రి ఎంతో గొప్ప పరిచయం ఇచ్చారు. దేవానికి స్తోత్రాలు ఆయన. వెలుగుండగానే నీ పని చక్కబెట్టుకోమని చెప్తున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్తున్నావు నాయన. నీవు ఇచ్చిన వెలుగులో మా జీవితాలను సరిగ్గా కట్టుకునే కృపనివ్వండి, సరిగ్గా మా జీవితాలని నిలబెట్టుకునే కృపను మాకు ఇవ్వండి, సరి చేసుకునే జీవితాలు మాకు దయ చూపించండి, మా లోపాలను సరి చేసుకునే బ్రతుకులు మాకు దయ చూపించండి. మాలో ఇంకా ఏదైనా చీకటి జీవితాలు ఉంటే తండ్రి దేవాని వాక్యం వెలుగును కలిగి ఆ చీకటిని పారద్రోలికి సంపూర్ణంగా వెలుగు కలిగి బ్రతకగలిగే జీవితాలు మాకు దయ చూపించండి. ఈ ప్రకృతి నుండి మాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాను, నువ్వు చేసిన సృష్టి ద్వారా మాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాను. మా తండ్రి భాష లేకపోయినా, తండ్రి నోరు లేకపోయినా ఇదిగో తండ్రి వాటి పని అవి చేస్తూ మాకెంతో జ్ఞానాన్ని కలిగింప చేస్తుంది. మా తండ్రి ఇదిగో నోరుండి నాయన భాష మాట్లాడగలిగి కూడా నీ పని మేము చేయలేకపోతున్నాం. నోటి నుండి నాయన నేను స్తుతించవలసిన వారు, నీ నామాన్ని ప్రకటించవలసిన వారు దేవా. ఇదిగో నాయన నిన్ను మహిమపరచవలసిన వారు మా తండ్రి దేవా. మమ్మల్ని క్షమించండి. ఈ పనిలో మేము ఏదైనా సరిగ్గా చేయకపోతే దేవా మమ్మల్ని క్షమించండి. మేము బుద్ధి తెచ్చుకునే తండ్రి దేవా. సృష్టి ఎంత క్రమముగా నీ పనిలో ఉందో మేము కూడా అదే విధంగా మన బ్రతుకులో నీ పని చేసి కాలాన్ని బ్రతుకుడు కొరకు క్రీస్తు కొరకే, చనిపోతే క్రీస్తు కొరకని తీర్మానం చేసుకుని ఇదిగో తండ్రి తరాలలో మా వంతు పని మేము చేయడానికి దేవ సహాయం చేయండి. ఇది ఒక మా తండ్రి చులకనగా నిర్లక్ష్యంగా మాకు ఉపయోగం లేనట్టుగా తండ్రి అచ్చగా ఇదిగో తండ్రి మీ చిత్తానుసారం నీ పని వల్ల మాకు ఎంతో ఆశీర్వాదమనే సంగతి ఎరిగి మేము నడుచుకుంటూ అనేకులను పాలుభాగస్తులు చేస్తూ తండ్రి ఇదిగో దేవా మీరు ఏ విధంగా మా జీవితాలను ఇదిగో తండ్రి జ్యోతుల వలె ఉండాలని మా బ్రతుకులను రూపించారు తండ్రి. ఆ విధంగా మేము మా తండ్రి దీపస్తంభం మీద ఉన్నటువంటి దేవా దీపం వలె మా జీవితాలు ఉండేటట్లుగా వెలిగించేటట్లుగా దేవ సహాయం చేయండి. స్థానిక సంఘమునంతటిని దీవించండి. ప్రతి ఒక్కరు క్రమముగా రావడానికి సహాయం చేయండి. ఆత్మీయంగా బలపడడానికి దేవ సహాయం చేయండి. ఒకరికొకరు ప్రేమ కలిగి సమాధానం కలిగి ఆత్మీయతలో జీవించేటట్లుగా దేవ సహాయం చేయండి. ఎవరికైతే జ్ఞానం లేదో, ఈ తెలివి లేదో, ఈ బుద్ధి లేదో ఆయన వారితో మీరు మాట్లాడండి.
ఆయన ప్రతి ఒక్కరు జీవవాక్యముని చేత పట్టుకుని జ్యోతుల వలె ప్రకాశించేటువంటి జీవితాలు దయ చూపించండి. ఆయన అందరినీ దీవించండి. ఆయన మా తండ్రి, ఒకవేళ మేము నిర్లక్ష్యత కలిగితే మాకున్నటువంటి దీపాన్ని తొలగిస్తానంటున్నాం. దానివల్ల మేము నా బ్రతుకులు చీకటి బ్రతుకులే నాయన. అందుకని మేము ఎప్పటికప్పుడు నాయన బుద్ధి గల కన్యకుల వల్లే ఇదిగో నాయన నూనె కలిగిన దీపాలుగా మా బ్రతుకులు ఉండడానికి దేవ సహాయం చేయండి. మేము నిత్యము వెలగగలిగే రీతిలో నాయన మేము నూనె కలిగిన వారు ఉండేటటువంటి జీవితాలు మాకు దయ చూపించండి. ఆయన అలాంటి మెలకువను శుద్ధపాటును మా జీవితాలకు అనుగ్రహించి నడిపించండి. దేవాందరినీ దీవించండి. ఆయన ఎవరికి ఏ విధమైన అవసరంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, అనారోగ్యాల్లో ఉన్నారు, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారు, ఆయన సమస్తం ఎరిగిన వాడు, ప్రతి కుటుంబ పరిస్థితిని ఎరిగిన వాడు. దేవా ప్రతి ఒక్కరిని దీవించండి. వారు చేస్తున్న పనిపాట్లు దీవించండి. ఆర్థికంగా దీవించండి. ఆయన పోషించండి, సంరక్షించండి. ఆయన కుటుంబంలో ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించండి. మీ మేలు చేత నింపండి. వృద్ధులు నాయన మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. నాయన ఇదిగో తండ్రి నిరుపేదలైన వారికి సహాయం చేయండి. ఆయన ఉద్యోగరీత్యా ప్రయాసపడుతున్న బిడ్డలను దీవించండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్ కొరకు చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు సాధించి మంచి ర్యాంకును సంపాదించి మంచి భవిష్యత్తు కలిగి ఉండగలిగే కొడుకును దయ చూపించండి. దేవా అందరినీ దీవించండి, ఆస్వాదించండి. మీ మేలు చేత నింపండి. దేవాలో మీరే దీవిస్తారని నడిపిస్తారు. మహిమయు ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారు. అడిగి వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల దేవా ఈ మనవులను మా ప్రభును రక్షకుడును క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.